అందరూ సముద్ర సముద్ర అని పిలుస్తారు మిమ్మల్ని. ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి, అసలు మీ ఒరిజినల్ పేరే సముద్రానా, లేకపోతే అసలు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరే ఏమన్నా ఉందా? తల్లిదండ్రులు పెట్టిన పేరే అండి. అయితే ఏంటంటే మా మదరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తారు కదా లేడీస్, అట్లా సముద్ర స్నానం చేస్తానని మా అమ్మమ్మ మొక్కుందనమాట. ఓకే. మొక్కుంటేను ఇక కుదరకి వెళ్ళలేకపోయేసరికి ఆ రోజు నైటు సముద్రం రావటం, ఏమైనా ముంచేయటం ఇలా జరుగుతుంది. కళ జరుగుతుండేసరికి భయపడిపోయింది. సరే ఇట్లా అనుకున్నాను, వెళ్ళలేదు. సరే నా కూతురికి బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటానని మొక్కుందంట. అనుకున్నాక నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత నాకు ఏ పేరు పెట్టాలని ఏ పేరు పెట్టబోతుంటే మళ్ళీ సేమ్ కళ అనమాట. సేమ్ కళ రావటం, మళ్ళీ మా అమ్మమ్మని తీసుకెళ్ళి ముంచేయటం చేస్తుంది. మీ పేరు వెనకాల చాలా హిస్టరీ ఉంది. అందువల్ల అమ్మో నేను ఇట్లా అప్పుడు మొక్కున్నాను కాబట్టి పుట్టినోడికి సముద్రరావు అని పేరు పెట్టాలని చెప్పి సముద్రరావు అని పెట్టారు. ఒరిజినల్ పేరే సముద్రరావు. అయితే ఇక ఆ పేరు బాగా ఇదనమాట. అందుకని ఎట్లా పెట్టారు, జనరల్గా పెట్టరు అనుకుంటుంటాం కదా, ఆ విధంగా అనమాట. సో చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తమ పేర్లను కూడా మార్చేసుకుంటూ ఉంటారు, లేదా నిక్నేమ్ ద్వారా. మరి మీరుకేం మార్చుకోవాలని అనిపించలేదు అప్పుడు? అనిపించలేదండి, ఎందుకంటే చాలా గొప్ప పేరు అది. తల్లిదండ్రులు పెట్టిన పేరు, పైగా ఏంటి సముద్రం కల్లోకి వచ్చి పెట్టించుకుంది. పైగా ఏంటంటే చాలా గొప్ప పేరు. నేను పేర్లు కొన్ని నమ్ముతానండి, అందువల్ల పేరు మార్చవసరం లేదు. అంటే సముద్రరావు అనేదానికి సముద్ర అంటే చాలని, అందుకని అట్లాగే ఉంచుకుందామని అదే సముద్రాన్ని పిలుస్తుంటారు అన్నమాట షార్ట్గా. అంటే ఒక్కసారి మనం మీ బాల్యంలోకి వెళ్దామండి. అసలు మీది ఏ ఊరు, ఈ ఇండస్ట్రీలోకి అసలు ఏ విధంగా వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు? అయితే నేను చదువుకుంది 10th మేడం. 10th డిస్టిక్ వచ్చి గుంటూరు డిస్టిక్, ఊరు వచ్చి బోయపాలెం. మా నాన్నగారు ఫార్మర్ అనమాట, రైతు. మేము 6 పిల్లలం, 4 మగ పిల్లలం, 2 ఆడపిల్లలు. అయితే ఏంటంటే నేను ఫిఫ్త్ క్లాస్ వరకు అసలు నంబర్ 1 స్టూడెంట్ అనమాట. చాలా ఒక స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని. అయితే 7th క్లాస్ వాళ్ళకి ట్యూషన్కి వెళ్ళినప్పుడు ట్యూషన్లో 7th క్లాస్ వాళ్ళ వరకు ఉండేవాడు. వాళ్ళకి అక్కడ మాస్టర్ చెబుతా ఉంటే మేము ఇక్కడ చదువుతూ నేను వాళ్ళ పోయం నేను చెప్పేవాడిని అనమాట. అయితే అటువంటి స్టూడెంట్ని ఏంటంటే అండి నంబర్ 1 అనమాట. అయితే మా నాన్నోళ్ళు వీడు చాలా గొప్పోడు అవుతాడు అని చాలా అనుకునేవాడు. ఎవరు అంటారు కదా చూపించినప్పుడు చేసినప్పుడు. అంటుంటే నేను అలాంటి స్టూడెంట్ని ఒకరోజు నాన్నోళ్ళు నన్ను సినిమాకి తీసుకెళ్ళారు చిన్నప్పుడే. అది ఏ సినిమా, షోలే, హిందీ సినిమా షోలేకి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నాకు ఫస్ట్ ఊహొచ్చి చూసిన సినిమా అదే షోలే అనమాట. ఆ సినిమా చూసిన దగ్గర నుండి చిన్నగా సినిమాల మీద దృష్టి మళ్ళటం. ఆ తర్వాత నుంచి రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు వెళ్ళే సినిమాలు ఇక స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవటం. అయితే ఆ చిన్న వయసులోనే ఆ సినిమానే బేజం పడిపోయింది. అట్లా పడిపోయేసరికి ఇక ఆ టైంలోనే నేను సినిమా అంటే వెళ్ళిపోయి స్కూల్కి కానీ వెళ్ళిపోవటం, సినిమాకి వెళ్ళిపోవటం. రోజుకి 4 ఆటలు, ఉదయం ఆట, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసేసి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళిపోతే ఒక స్కూల్ వెళ్ళిపెట్టి ఎంత టైం ఉంది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి మా అమ్మ కొట్టేది. ఇవన్నీ ఇట్లా చేసి ఇక నేను కష్టంగా 10th క్లాస్ పూర్తి చేశాను. పూర్తి చేసి ఇంకా నేను సినిమా ఫీల్డ్కి వెళ్తాను. ఫస్ట్ టైం నేను సినిమాలకి వెళ్తానంటే మా నాన్నోళ్ళు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదంటే నీకు అప్పుడు చెన్నైలో ఉండేదండి ఇండస్ట్రీ. చెన్నైలో ఎవరు తెలియదురా, నువ్వు పెద్దగా మళ్ళీ చదువు ఆపేసి వెళ్తున్నావు, పైగా ఎవరు తెలియదు, అక్కడేం తమిళ గోళ, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పి వద్దని అసలు పంపలేదు. ఇక మాట వింటలేదని మా నాన్న ఎప్పుడూ కొట్టడు, అప్పుడు కొట్టాడు అనమాట నన్ను. మా నాన్న కొట్టేసరికి లేదు నాన్న నేను వెళ్తాను అంటే సరే అట్టయితే వెళ్ళు అని చెప్పి ఇక అప్పుడు నేను 88లో బయలుదేరి వెళ్ళి చెన్నైలో ఒక 6 months నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని దగ్గర కలిసి అతని దగ్గర ఉండి అక్కడ ఒక PR1 పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అక్కడి నుంచి తెలుగు సినిమాలేనండి. విజయశాంతి కర్తవ్యం,
అదనమాట పెద్దరికం మన ఏం రత్నం గారిది. చాలా హిట్ అయిన మూవీస్ అండి. తర్వాత విజయశాంతి మళ్ళీ ఆశయం, మోహన్ బాబు గారు విజయశాంతి గారిది రౌడీ మొగుడు. ఇట్లాగ అక్కడి నుంచి పెద్ద పెద్ద బ్యానర్లు, ఏం రత్నం గారి బ్యానరు, ఎడిటర్ మోహన్ గారి బ్యానరు, పోకూరు బాబురావు గారి బ్యానరు, బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఏం రత్నం గారు, మోహన్ గాంధీ గారు, ఇట్లా మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి. అలా వర్క్ చేస్తూ 24 hours వర్కే. ఇక నేను వెళ్తా ఇక అక్కడికి వెళ్ళాక దేవుడిని ఏమని కోరుకున్నా అంటే నాకు 1 గంట కూడా ఖాళీ ఉండకూడదు, నేను కష్టపడాలి. అలా ఎన్నేళ్ళు గడిచిందండి? అట్లాగా ఇప్పటికీ 30 సంవత్సరాలు కావస్తుందండి. 30 సంవత్సరాల్లో ఒక 11 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 30 సంవత్సరాలు 88 మేడం. 88 నుంచి ఇప్పుడు చూసుకోండి 2017 అంటే 29 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ బాగా. అంటే ఇక సినిమా అంటే అంత ఇష్టం అండి, అంత ఇష్టం. ఇక అట్లాగా కష్టపడి అలా అనుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా నేను కష్టపడతా ప్రతి ఆఫీస్కి వెళ్ళేవాడిని, కథ చెప్పేవాడిని. అసలు తమిళ ఇండస్ట్రీకి కూడా విజయ్ కానీ, విజయకాంత్ గారు కానీ, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాడిని, చేసేవాడిని. మన తోటి ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్ అయిన వాళ్ళు చాలామంది. ఏంటి సముద్రం ఇట్లా తిరుగుతాడు, ఎవరిస్తారు ఇట్లా తిరిగితే అనేది అంటారు. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా 11 సంవత్సరాలు. అప్పుడు డైరెక్టర్గా మీరు ప్రయత్నం మొదలుపెట్టారు? నేను జాయిన్ అయిన 4 yearsకే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ప్రయత్నిస్తే కదా నాకు గ్రిప్ దొరికిందని జాయిన్ అయిన 4 years స్టార్ట్ చేశాను డైరెక్షన్. స్టార్ట్ చేసి తిరుగుతుంటే జగపతి బాబు వీళ్ళందరూ బాగా ఇదనమాట, బాగా కష్టపడుతుంటే జగపతి బాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నరసింహనాయుడు, వంశోద్ధారకుడు, వంశానికి ఒకటి, ఇవన్నీ బాలకృష్ణ గారితో చేశాను అసోసియేట్ డైరెక్టర్గా. చిరంజీవి గారితో హిట్లరు. ఇలా చేసినప్పుడు వీళ్ళు బాగా లైక్ చేసేవాళ్ళు. అసలు ఇంకేమైనా సముద్రాన్ని రమ్మనండి అనేవాడు. అంత ఇదిగా ఇష్టపడి పిలిచేవాళ్ళు. చాలా బాగా లైక్ చేసి మేమే ఛాన్స్ చేస్తాం నీకు, నువ్వు ఎందుకు డైరెక్షన్ చేయకూడదని చెప్పి చిరంజీవి గారు, బాలయ్య బాబు వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. చేసిన తర్వాత అట్లాగే పాపం బాలయ్య బాబు ఆ మాట మీద నిలబడి నాకు ఫస్ట్ చెన్నకేసి మాట మీద నిలబడి ఫస్ట్ ఒక సినిమా వచ్చింది బాబు, ఇది మనం చేద్దామంటే, ఇది నువ్వు సూపర్ గుడ్ బ్యానర్లో చేయి సముద్ర, నెక్స్ట్ అది నేను చెప్తాను. బాలయ్య బాబు చెన్నకేశవ రెడ్డి చెప్పారు. చెన్నకేశవ రెడ్డి వివి నాయక్ స్టోరీ రైటర్, దానికి బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు, నేను డైరెక్టర్ అనమాట. ఇది ఓపెనింగ్ జరిగి కాస్త చిన్న ఏదో ప్రాబ్లమ్ అయి ఆగిపోయింది. ఇక ఈ విధంగా అప్పటి నుంచి చెన్నైలో 11 సంవత్సరాలు, తర్వాత ఇక్కడే షిఫ్ట్ అయ్యి ఇంతవరకు రెస్ట్ లేదు, ఖాళీ లేదు, అయినా కానీ అలిసిపోలేదు. అట్లా అంటే సినిమా అంటే అంత ఇష్టం అండి. ఈరోజు ఉదయం 4:30 లెగిస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళే 10 గంటల వరకు ఎప్పుడు అలిసిపోం, మళ్ళీ టైంకి లెగుస్తా. ఇంతవరకు టైంకి లేవాలంటే అలారం కూడా పెట్టుకొని ఎరగను. ఇంతవరకు ఫ్లైట్కి వెళ్ళాలన్నా మోహన్ బాబు గారితో పనిచేస్తే డిసిప్లిన్, టయానికి ఉండాలి. హరికృష్ణ గారితో ఇంతోళ్ళతో కూడా పనిచేసి నేను ఎప్పుడు అలారం ఇంతవరకు లేదు, అలారం ఇంట్లో. ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్కి డైరెక్ట్ చేశారు? ఇప్పటికీ 14 సినిమాలు అయినాయండి. 14 సినిమాలు కూడా డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ హీరోస్. ఒక కాన్సెప్ట్ చేశాక ఆ కాన్సెప్ట్ చేయను, ఇంకా చాలా ఉన్నాయి. ఐ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయండి.